నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డివిజన్ విద్యుత్ శాఖ ఏడీఈ రవికాంత్ చౌదరిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం సాగుతోంది. అయితే 5 రోజుల క్రితం ఓ రైతు నుంచి రవికాంత్ 30,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ దర్యాప్తులో కళ్లు చెదిరే ఆస్తులు, బంగారు నగలు వెలుగులోకొస్తున్నాయి. ఇప్పటికే ఏడీఈ ఇంట్లో విలువైన పత్రాలు, ఎల్ఐసి బాండ్లు, ఎఫ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా రవికాంత్ సతీమణి హిమబిందు బ్యాంక్ లాకర్లో కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను గుర్తించారు. నంద్యాలలోని ఓ బ్యాంకు వెళ్లి హిమబిందు పేరిట ఉన్న లాకర్ను తెరిపించారు. అందులో 2,85 లక్షల రూపాయల విలువ చేసే 41 రకాల బంగారు ఆభరణాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నగల్లో వజ్రాలతో పొదిగిన హారాలు, ఆకర్షణీయమైన నగలు ఉన్నాయి. రవికాంత్ చౌదరి 30 ఏళ్ల కిందట విద్యుత్ శాఖలో లైన్ మెన్ గా చేరారు. ఆ తర్వాత లైన్ ఇన్స్పెక్టర్, ఏఈగా పదోన్నతి పొందడంతో సమీప ప్రాంతాల్లోనే సుదీర్ఘకాలం పనిచేశారు. 3 ఏళ్ల కిందట ఏడీఈగా పదోన్నతి పొంది ఇక్కడే పనిచేస్తున్నారు.